హరే కృష్ణ ఫ్రెండ్స్, చూసారుగా మొత్తానికి బస్ స్టాండ్ రుసేల్ బస్ స్టాండ్ అంటారు. ఇది రుసేల్ బస్ స్టాండ్కి చేరుకుని అంతా పట్టుకొని బస్ స్టాండ్లో 500 మీటర్ల దూరం, 1/2 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ లగేజ్ అంతా మోసుకొని పోతున్నా. హరే కృష్ణ హరిబోల్. ఇది మస్కట్ రుసేల్ బస్ స్టాండ్ అంటారు. రుసేల్ బస్ స్టాండ్లో, ఇంత పెద్ద బస్ స్టాండ్లో 2 బాత్రూమ్లు ఉన్నాయి. 20 మంది లైన్లో ఉన్నారు. చూసిండ్రు కదా, అరగంట లైన్లో. ఇక్కడ చలి అయితే బాగుంది. చూస్తున్నారుగా, మేము అందరూ బట్టలు ఇలా వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకా కూడా చలి బాగానే ఉంది. మస్కట్లో చలి ఉంది ఇంకా కూడా. హరే కృష్ణ హరే కృష్ణ ఫ్రెండ్స్. ఇప్పుడే బస్సు వచ్చింది. రాత్రంతా ప్రయాణం చేసి ఇప్పుడు బస్సులో కూర్చున్నా. ఇంకా కూడా చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడే నేనే ఫస్ట్ వచ్చి కూర్చున్నా పొద్దున బస్సులో. హరే కృష్ణ హరి బోల్. హరే కృష్ణ. ఇప్పుడు టికెట్ తీసుకుంటున్నాను. చూస్తున్నారా, బస్ టికెట్. థ్యాంక్ యూ. ఇది నేను వెళ్ళాల్సిన చోటుకి టికెట్ అన్నమాట. హరే కృష్ణ హరి బోల్. అన్నమాట ఎయిర్పోర్ట్ బయట. కృష్ణ. ఇక్కడ మీరు చూస్తున్నది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు, ఫైర్ సిలిండర్. ఎప్పుడైనా కల్లేసుడు కానీ అన్న ఫైర్ అయితే ఇది ఖచ్చితంగా పెట్టుకొని ఉంచుతారన్నమాట. ఇక్కడ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోతే మనకు ఈ బండి పాసింగ్ చేయరన్నమాట. విన్నారా? అందుకని ఇక్కడ ఖచ్చితంగా అన్ని సేఫ్టీలు ఉంటేనే బండి పాస్ చేస్తారు. చూసింది కదా ఫ్రెండ్స్, మస్కట్లో ఇట్లా రూల్స్ చాలా గట్టిగా టైట్ ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, బస్సులో అయితే మనం దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. దిగుతున్నాం. హరే కృష్ణ హరి బోల్. వెళ్తున్నా. ఇదే బస్సులో వచ్చాను. హరే కృష్ణ హరి బోల్. హరే కృష్ణ. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం. కిలోమీటర్ నుంచి మొత్తం సామాన్ అంతా మోసుకుంటూ నడుచుకుంటూ ఒక బ్యాగ్ వెనకేసుకున్నా, ఒక బ్యాగ్ పట్టుకున్నా. ఒక బ్యాగ్ అన్న కామెడీ కలిసిండు. ఇద్దరం కలిసి క్యాంప్కి ఏరుకుంటున్నాం. ఇప్పుడే క్యాంప్ మాకు దగ్గరికి వస్తుంది.